బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ సీజన్లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 4 సార్లు 200 పైచిలుకు స్కోర్ను అవలీలగా చేసింది. కీలకమైన ప్లే ఆఫ్స్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది. 2 క్వాలిఫైర్ ఉందన్న ధీమానో లేదంటే ఓడిపోయినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్కతా నైట్ రైడర్స్కు సులువుగా ఫైనల్కు దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్కతా ముందుగా బంతితో సన్ రైజర్స్ను కట్టడి చేసి ఆ తర్వాత బ్యాట్తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లోనే ఛేదించేసి దర్జాగా 4వసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్లే ఆఫ్స్ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఇంకో అవకాశం కోసం ఎదురు చూడకుండా ఐపీఎల్ 17వ సీజన్లో నేరుగా ఫైనల్కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబరిచిన సన్ రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది. ఫైనల్ బెర్త్ కోసం ఆ జట్టు 2 క్వాలిఫైర్ కోసం నిరీక్షించనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి రాణించగా హెన్రిచ్ కాస్లేన్ మెరుగ్గా ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు.